ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా హోషేయ గ్రంథంలోని మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలను మనము వాక్య ధ్యానం చేసుకుందాము. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుండి. ఉజ్జియా, యోతాము, అహజు, హిజ్కియా అను యూదారాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోను బెయేరీ కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ ఉజ్జియా, యోతాము, అహజు, హిజ్కియా అనేటటువంటి యోధారాజులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఆ యొక్క సమయాల్లో అంట ఈ యొక్క హోషేయ బెయేరీ కుమారుడైన హోషేయకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైందంట. దేని కొరకు ప్రత్యక్షమైంది? నా బిడ్డలు దారి తప్పిపోయారు, నా బిడ్డలు నా మాట వినటం మానేశారు, నన్ను వదిలి ఎటో 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 తిరుగులాడుతూ ఉన్నారు, వారు నన్ను మర్చిపోయారు అని హోషేయతో దేవుడు మాట్లాడుతూ నా బిడ్డలకు వెళ్ళి నువ్వు చెప్పు అని దేవుని ప్రజల గురించి ఆయన హోషేయతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్కు వినటం అనేది అప్పటితోనే అయిపోయిందండి. పాత నిబంధన, మన ప్రవక్తలు, మన పూర్వీకులు వాళ్ళతోనే దేవుని వాక్కు వినబడటం అనేది అయిపోయింది. దేవుని వాక్కు వినబడటం అనేది లేదు అని కొంతమంది అంటున్నారు. లేదు ప్రియులారా, దేవుని వాక్కు ఇప్పటికీ కూడా మనకి వినబడుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఎలా వినబడుతుంది అంటే, దేవుని వాక్కు వినబడటం అంటే డైరెక్ట్గా ఆయన మన కళ్ళ ముందు ప్రత్యక్షమై మాట్లాడితేనే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఎప్పుడూ అనుకోకూడదు. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడతాడు, వేరే వ్యక్తిని మన దగ్గరికి పంపించి మాట్లాడతారు, యొక్క సన్నివేశాన్ని బట్టి మనకు అర్థమయ్యేలా మాట్లాడతారు, కళ ద్వారా మనతో మాట్లాడతారు, దర్శనం ఇచ్చి మనతో మాట్లాడతారు. రకరకాలుగా ఆయన మనతో మాట్లాడటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ హోషేయకి ఆయన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు, స్వరాన్ని వినిపింపజేస్తున్నాడు. ఈ స్వరాన్ని విన్నవాళ్ళు ఉన్నారా అంటే ఇప్పటికీ కూడా ఆయన స్వరాన్ని వింటున్నటువంటి భక్తులు ఈ కాలంలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నారు. హల్లెలూయా. ఒకరోజు ఒక దైవజనులు నిద్రపోతూ ఉన్నారు. ఆయన స్వయంగా చెప్పిన మాటే నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆ మాటే ఇప్పుడు నాకు గుర్తుకొచ్చి మీతో పంచుకుంటూ ఉన్నాను. ఆయన రాత్రి అయింది, రాత్రికాల సమయంలో ఆయన గదిలో ఉన్నారు. యెహోవా వాక్కు, దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యి నువ్వు లే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చీకటి ఏంటి, నాకు ఇలాగా దేవుని వాక్కు వినబడతా ఉంది, ఆయన స్వరం వినబడతా ఉంది, ఏంటి నన్ను లెగమంటున్నారు, నాకేంటి ఈ ఆలాపన, నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది అని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నారు. లే అంటే లేశారు. నువ్వు ఇప్పుడు బయటికి రమ్మంటున్నారు దేవుడు. అయ్యా ఇది రాత్రి కదా, చీకటి కదా, నేను బయటికి వెళ్ళటం ఏంటి అని ఆయన సందేహపడలేదండి. అదే స్థానంలో నువ్వు నేను ఉంటే కనుక కనీసం ఇంత చీకట్లో తలుపు తీసుకుని ఒక అడుగు వేయటానికి కూడా మనం ఇష్టపడక, మనకి వస్తున్నటువంటి స్వరం అంటే మనకు వినపడుతున్న స్వరం మనల్ని సాతాను ప్రేరేపిస్తున్నాడని, సాతాను మన దగ్గరికి వచ్చేసాడని అని రకరకాలుగా భయపడిపోయి ఇంకా భయంగా వెళ్ళి లోపల దాక్కుంటాం. ఆయన దేవుని మాటకు లోబడి బయటకు వచ్చాడు, గదిలో నుంచి బయటకు వచ్చాడు. వచ్చిన ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ఊరి చివర ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గరికి రా అని అంటున్నాడంట దేవుడు. పిల్లలు వినటానికి ఎంతో అపహాస్యంగా, హాస్యంగా ఉంది కదా మనకి ఈ మాటలో. అసలు ఇంట్లో నుంచి చీకటి పడినప్పుడు ఇంట్లో నుంచి బయటికి రావటమే గొప్ప విషయం. అలాంటిది ఊరి చివరికి వెళ్ళడం అంటవేంటి, ఊరి చివరి దగ్గర మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళమంటవేంటి? అది విన్నప్పుడు ఆయనకి ఎన్ని రకాల ఆలోచనలు వచ్చి ఉండాలి. ఊరి చివరికి వెళ్ళడం ఏంటి, మర్రి చెట్టు అంటే. చాలామంది మర్రి చెట్టు అంటే ఒక అపోహ ఉంది, దెయ్యాలు ఉంటాయని, ఊరి చివర దెయ్యాలు కూర్చుని ఉంటాయని,
మర్రి చెట్ల మీద ఊగుతూ ఉంటాయని మన చిన్నప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా చాలామంది అంటూ ఉంటారు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు, రాత్రిపూటల ఆటి ఊడల దగ్గరికి వెళ్ళకూడదు, దెయ్యాలు ఆటి చుట్టూ ఉంటాయి, ఊరి చివరు ఉంటాయి అని అంటారు. దెయ్యాలు రాత్రిపూటే ఉంటాయి అనుకుంటాం, అవివేకం. సాతానుడు రాత్రిపూట మాత్రమే ఊరి చివర ఉంటాడు అనుకుంటాం, అవివేకం. సాతానుడు మర్రి చెట్టు దగ్గర మాత్రమే ఉంటాడు అనుకుంటాం, అవివేకం. సాతానుడు ప్రతి చోట ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో చెడ్డ తలంపు వచ్చేస్తుందో అప్పుడే నీ ముందు చక్కగా ప్రత్యక్షమైపోతాడు. నీ చేత ఇంకా ఇంకా చెడ్డ తలంపులు, ఆ యొక్క తలంపులు పెంచి 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 నీ చేత చెడు పనులు చేయించి 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 దేవునికి దూరం చేయటమే సాతాను యొక్క పని. సాతాను ఎక్కడో ఊరి చివర ఉంటాడు, లేదా శ్మశానంలో ఉంటాడు, లేదా మర్రి చెట్టు మీద ఉంటాడు, ఓడలు పట్టుకుని ఊగుతాడు. ఇవన్నీ పిచ్చి మాటలు. సాతాను ప్రతి చోట ఉంటాడు. సర్వశక్తుడు, ఆయన మించి ప్రతి చోట కార్యము చేస్తాడు. హల్లెలూయా. సాతాను మించినటువంటి శక్తి మన దేవుని శక్తి. అందుకే మనం దేనికి భయపడాల్సినటువంటి అవసరత లేనే లేదు. ఒకవేళ సర్వశక్తుని నీడలో లేకపోతే మనం భయపడాలి. అమ్మో సాతానుడు వచ్చేస్తాడేమో, నన్ను ఏదో చేసేస్తాడేమో, నన్ను గొంతు పట్టేసుకుంటాడేమో, నన్ను ఏదైనా ఇది చేస్తాడేమో, నేను అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని మనం భయపడాలి. కానీ మనం ఎవరి నీడలో ఉన్నామంటే సర్వశక్తుని నీడలో ఉన్నాం కాబట్టి సాతాను యొక్క నీడకి మనం భయపడాల్సిన అవసరత లేనే లేదు. హల్లెలూయా. ఉన్నారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు, ఊరి చివరికి వెళ్ళాలంట, మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాలంట. అసలు ఆయన నిజంగా ఆయన నాతో ముఖాముఖిగా కలిస్తే ఎంత బాగుండేది. అసలు నేను ఇంకా ఇంకా ప్రశ్నలు వేయొచ్చు అనిపించింది. ఆ వాక్కుకు లోబడి ఆయన వెళ్ళారు, మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన నుంచున్నారు. చెట్టు కింద ఉన్నమన్నారు కదా, వాక్కు వినబడతా ఉంది కదా, నుంచున్నారు. నుంచుంటే ఇప్పుడు ఏమని అనిపిస్తుందంటే సువార్త ప్రకటించు అంటున్నాడండి దేవుడు. అసలు రాత్రిపూట ఏంటి, బయటికి రావటం ఏంటి, ఊరి చివరేంటి, మర్రి చెట్టు ఏంటి, అక్కడ నుంచుంటం ఏంటి, చెట్టు కింద సువార్త ప్రకటించడం ఏంటి? పోనీ అక్కడ ఎవరైనా మనుషులు ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఎవ్వరూ లేని నిర్మానుష్యమైనటువంటి ప్రదేశానికి వచ్చి రాత్రిపూట నుంచుని సువార్త ప్రకటించమంటే అది అసలు నమ్మశక్య విషయమైనా? ఇది దేవుడైనా నాతో మాట్లాడుతుంది, దేవుడైనా నన్ను పంపించింది, దేవుడైనా ఈ పని చేయమంటుందని మనమైతే ఎన్నిసార్లు ఆలోచిస్తామో కదా. ఆయన మాటకు లోబడి నుంచి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవరు లేరు, కళ్ళ ముందు ఎవరు కనబడతల్లా, ఎక్కడ ఏ మనుషులు ఒక్కళ్ళు కూడా లేరు. చీకటి. వచ్చారు, అక్కడ అంతా ఏమన్నా స్టేజీ, లైట్లు, మైకా శబ్దం ఇవన్నీ ఉంటాయా? ఊరి చివర అంటే ఏముండవు కదా. చీకటి బుల్లో పడి వచ్చి ఏదో టార్చ్ లైట్ ఏదో వేసుకుని వచ్చి ఉంటారు. ఆయన వచ్చి సువార్త ప్రకటించమన్నారు కదా, ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ ప్రకటిస్తూ ఉంటే ఆయన చెప్తున్న మాటల్లో దేవుడు ప్రేమమయుడు, దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తాడు, ప్రతి తప్పును క్షమిస్తాడు, ఆయన మన కోసం వచ్చాడు, మన పాపాలను క్షమించడం కోసం వచ్చాడు అని ఈయన వాక్యం చెప్తా ఉన్నారు దైవజనులు. చెప్తా ఉంటే ప్రియులారా, హఠాత్తుగా ఏమైందంటే తెలుసా, ఆ చెట్టు మీద నుంచి ఒక మనిషి ఆయన ముందుకు దూకాడంట. దూకితే నిజంగా ఆ సమయంలో ఇంకొకళ్ళు అయితే ఎవరైనా అయితే గుండాకి చచ్చిపోయేవాళ్ళు. అంతే కదా. ఎవరు లేని ప్రదేశము, అది చీకటి ప్రదేశము, మర్రి చెట్టు పైనుంచి ఒక వ్యక్తి దూకాడు. అది వ్యక్తి అయినందుకు ఏ సాతాను అనుకోవచ్చుగా, వచ్చేసాడు దెయ్యం నా దగ్గరికి అనుకోవచ్చుగా. ఇంకొకళ్ళు అయితే వేరేలాగా ఉండేది. నిజంగా దేవుడిచ్చిన ధైర్యం చూడండి. ఆయన కళ్ళ ముందు పైనుంచి చెట్టు నుంచి ఆయన ముందుకు దూకాడంట. దూకేసరికి పాస్టర్ గారు అట్లాగా నిశ్చేష్టుడైపోయి అప్పుడు ఆయన చెప్తా ఉన్నాడంట, మీరు దేవుడు ప్రేమిస్తాడు అని అంటున్నాడు. దేవుడు ఎవరినైనా ప్రేమిస్తాడు అంటే ఎవరినైనా ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరూ లేరు. ఏ పాపాన్నైనా క్షమిస్తాడు. ఎంతటి అపవిత్ర కార్యాలు చేసిన వ్యక్తినైనా వాళ్ళ యొక్క అపవిత్ర కార్యాలు కడుగుతాడని ఇలాగ వాక్యం బోధిస్తూ ఉంటే, నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడికి, ఈ మర్రి చెట్టుకి ఆత్మహత్య చేసుకుందామని నేను వచ్చాను అని చెప్పాడంట. చెప్పి నేను ఆత్మహత్య చేసుకుందాం అసలు ఇప్పుడు నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు ఈ లోకంలో, నేను బ్రతికుండడం అనవసరం అనుకుని మర్రి చెట్టు దగ్గరికి నేను వచ్చాను. వచ్చి నేను నుంచున్నాను ఇక్కడ. అయితే దూరం నుంచి మీరు వస్తూ ఉండటం నేను గమనించాను. ఎవరో వస్తున్నారని చెప్పి గబగబా చెట్టెక్కాను. చెట్టెక్కి ఉన్నాను, మీరు వచ్చారు. ఏం చేస్తారా ఏంటి, మనిషి వచ్చి వెళ్ళిపోతాడు అనుకున్నాను. మీరు నుంచుని ఏదో మాట్లాడుతున్నారు.
ఏం మాట్లాడుతున్నారా అని నేను వింటున్నాను. అప్పుడు మీరు మాట్లాడారు, దేవుడు ప్రేమామయుడు, ప్రతి మనిషిని ప్రేమిస్తాడు, ప్రతి పాపాన్ని క్షమిస్తాడు అని మాట్లాడుతున్నారు. అంటే నన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఒకళ్ళు ఉన్నారు అన్న మాట నాకు వినబడి నేను దూకి వచ్చాను అని చెప్పాడంట. హల్లెలూయా. చూసారా ప్రియులారా, ఆ మాట విన్నప్పుడు పాస్టర్ గారికి ఎంత కొన్నంత ధైర్యం వచ్చేసి ఉంటుంది కదా. నిజంగా దేవునిలో శక్తి, అంటే దేవుని వాక్కు ద్వారా ఆయన లోబడి వచ్చినందుకు ఒక ఆత్మని ఆయన పట్టగలిగాడు. దేవుని వాక్కు ఉందా లేదా? ఉంది, తప్పనిసరిగా ఉంది. పరోక్షంగా ప్రత్యక్షంగా మనము గనక దేవుని నామస్మరణ చేసుకుంటూ ఈ లోక విషయాలన్నీ తీసి పక్కన పడేసి ఎక్కువ సమయం దేవుని కొరకు, తక్కువ సమయమే మన ఉద్యోగం కానీ మన కుటుంబ అవసరతలు కానీ వాటి గురించి తక్కువ సమయం, ఎక్కువ సమయము దేవుని మాటలు, పాటలు, వాక్యము మనసులో స్తుతి, స్తోత్రం అని ఇట్లా మనసులో అనుకుంటూ దేవుని పాటలు మనస్సులోనే తలంచుకుంటూ దాన్ని నెమరవేసుకుంటూ ఉంటుంటే మనకే తెలియకుండా పరిశుద్ధాత్మ యొక్క సాన్నిధ్యం మనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. హల్లెలూయా. ఇది నేను రుచి చూచిన విషయాన్నే మీకు బోధిస్తూ ఉన్నాను. దేవుని వాక్కు లేదు, దేవుని ప్రత్యక్షత లేదు, అప్పుడే అయిపోయినాయి అనేటటువంటి మాట ఎవ్వరూ కూడా మీరు నమ్మవద్దు. హోషేయతో ఏమని మాట్లాడుచున్నాడంటే, నువ్వు నా బిడ్డల దగ్గరికి వెళ్ళాలి, నువ్వు మాట్లాడాలి, వాక్యాన్ని ప్రకటించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్కు అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. నువ్వు దేవునికి ఇష్టడుగా జీవిస్తే ఎవరితో అయినా దేవుడు మాట్లాడతాడు. ఆయనకి కులము, మతము, అధికారము, పెద్ద చిన్న, స్త్రీయా పురుషుడా అనే భేదం లేదు. పసి బాలుడితో కూడా, చిన్న బిడ్డతో కూడా ఆయన మాట్లాడతాడు. చిన్న బిడ్డతో మరి సమయలతో మాట్లాడాడు కదా. చిన్న వయస్సులోనే ఆయన మందిరం దగ్గర ఉన్నప్పుడు, మందిర ప్రాంగణంలో ఆయన పడుకున్నప్పుడు ఆ యొక్క సమయలు అని పిలవలేదా? ఆయన చిత్తం నేను వచ్చానండి అని చెప్పి ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదా? ఆయన ఎవరితో అయినా మాట్లాడతాడు. అయితే నీవు తగిన అర్హత నీవు కలిగి ఉండాలి. అంటే దుర్మార్గులతో మాట్లాడినప్పుడు అర్హత ఏమైనా కలిగి ఉన్నారంటే అది ఆయన ఇష్టం. ఆయన ఎవరితో మాట్లాడాలి అనుకుంటే ఆయన ఇష్టం. కానీ నువ్వు ఆశపడతా ఉంటే నాకు ఆయన స్వరం వినాలి, ఆయన వెలుగు నాపై రావాలి, ఆయన యొక్క ప్రత్యక్షత నేను పొందుకోవాలి అని నువ్వు ఆశపడతా ఉంటే కనుక దానికి తగిన విధమైన ఏర్పాట్లు నువ్వు చేసుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఏమనుందో చూడండి. హోషియా ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక. ఏంటంట? జనులు యెహోవాని విడిచిపెట్టేశారంట, దేవుణ్ణి విడిచిపెట్టేశారయ్యా, రకరకాల పాపాల్లో మునిగి తేలుతా ఉన్నారు అని చెప్తున్నారు. యెహోవాని వదిలేయటం ఏంటి అంటే యెహోవా యొక్క కార్యాలు వాళ్ళ పట్ల ఏమీ జరగలేదా? ఆయన అంతకుముందు ఎప్పుడు వీళ్ళ విషయాల్లో ఎటువంటి మేలు చేయలేదా? చేశాడు. ఆయన ద్వారా ఎన్నో మేలు పొందుకున్నారు, ఎన్నో అద్భుతాలు పొందుకున్నారు, అన్ని విధాల ఆశీర్వదింపబడ్డారు, అన్ని విధాల చక్కగా ముందుకు కొనసాగుతున్నటువంటి విధానంలో ఉన్నప్పటికీ కూడా మరలా దారి తప్పిపోవటం, మరలా దేవుని పక్కన పడేయటం, మరలా ఏదో ఎత్తుక్కుంటూ ముందుకు వెళ్ళటం అన్నమాట. అంటే చాలామంది ఇలాగే చేస్తారు. అంటే అంతకుముందు చేసిన కార్యాలు వాళ్ళకి అసలు గుర్తుంటాయో లేవో, కానీ ఇప్పుడు నాతో మాట్లాడట్లేదు కదా, ఇప్పుడు నా బాధ తీసేయట్లేదు కదా, ఇప్పుడు నా కుటుంబంలో ఈ కార్యం చేయట్లేదు కదా, కాబట్టి దేవుని పక్కన పెట్టేస్తేనే మంచిది అని అనుకున్న వాళ్ళు కూడా నిన్న ఆదివారం మా సంఘంలో ఒక సహోదరి, ఆమె చక్కగా ప్రార్థన చక్కగా చేస్తుంది, ఆమె సమయానికి మందిరానికి వస్తుంది, ఆమె భక్తి మంచిగా ఉంటుంది, సంఘంలో పనులు మనం చెప్పకుండానే ఆమె చొరబడి చేస్తుంది. ఆమె ఒక 2 వారాల నుంచి రావట్లేదు సంఘానికి. అయితే నిన్న వచ్చి ఆమె ఏం చెప్తుందంటే, సాక్ష్యము, నా కుటుంబంలో ఒక శోధన, నా భర్త కానీ నా బిడ్డ కానీ నా మాట వినట్లేదు, శోధనగా ఉంది, ఇబ్బందిగా ఉంది. నేను అనుకున్నాను దేవుడు తెలియనటువంటి వాళ్ళ కుటుంబాల్లో చాలా బాగున్నాయి, యేసుక్రీస్తుని ఎరగనటువంటి కుటుంబాల్లోనే చక్కగా శాంతి సమాధానాలు ఉన్నాయి. నేను ఎంత ప్రార్థన చేసినా ఆమె చెప్పే విధానం, ఆమె చెప్పాలనుకున్న మాట ఏంటంటే,
నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఎంతో భక్తిగా ఉంటున్నాను, చర్చికి వస్తున్నాను, అయినా సరే నేను ఎంత కన్నీరు కారుస్తున్నా నా కుటుంబంలో నుంచి ఈ శోధన పోవట్లేదు అనే విధానంలో ఆమె చెప్పుకొస్తూ ఇంకొక బలమైన మాట అంది. నాకు ఆ మాట విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఏం మాట్లాడిందంటే, అంటే దేవుని యొక్క వాక్యపు సంబంధించినటువంటి ఆ ఫోటోలు ఏమైతే ఉన్నాయో అది, బైబిల్ అన్నీ తీసి బ్యాగ్లో పెట్టేసిందంట. బ్యాగ్లో పెట్టేసి ఇంకా ప్రార్థన చేయటం మానేసిందంట. ప్రార్థన చేయడం మానేస్తే అందుకే రావట్లేదంట చర్చికి. ఆ మాట విన్నప్పుడు ప్రియులు నాకు అనిపించింది, అంటే ఇప్పుడు కార్యం చేయట్లేదని చెప్పి, ఇప్పుడు నీ ఇంట్లో ఆ శోధన దేవుడు తొలగించట్లేదని చెప్పి, ఇక దేవుడు నాకు వద్దులే అని చెప్పి వాక్యాన్ని బైబిల్ని పక్కన పెట్టేశావు. సరే బాగానే ఉంది, మరి అంతకుముందు చేసినటువంటి విషయాలను బట్టి ఏం చేయాలి? దేవుడు అంతకుముందు అనేక కార్యాలు చేశారన్నది కూడా ఆమె నాకు చెప్పింది. అమ్మ నాకు అప్పలన్నప్పుడు ఆ సమస్య తీరింది, నా వివాహ విషయంలో దేవుడు ఇలా చేశారు, నాకు బిడ్డలు పుట్టరు అని అంటే దేవుడే నాకు బిడ్డల్ని ఇచ్చాడమ్మా, ఇలాగ జరిగిందమ్మా, నాకు మానవ సంతానం విషయంలో దేవుడు ఇంత సహాయపడ్డాడు, నా చేతిలో ₹1 లేని సమయంలో సెయింట్ యాన్స్లో నా బిడ్డను తీసుకువెళ్ళినప్పుడు ఆపరేషన్ చేయాలి, తల్లి బిడ్డకి ఇబ్బంది అవుద్దంటే నా దగ్గర ₹1 కూడా లేనప్పుడు అప్పు కోసం నేను మా వాళ్ళని బయటికి పంపించినప్పుడు వాళ్ళు వచ్చి లోపనే నా బిడ్డ ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఈ నార్మల్ అయిపోద్దని బయటికి పంపించేస్తే నార్మల్ డెలివరీ. అసలు దేవుడు ఎన్నో కార్యాలు చేశాడని చెప్పింది కూడా ఆవిడే. ఇప్పుడు ఏమంటుంది, ఇంట్లో అంట చాలా కన్నీరు మున్నీరు అయిపోతున్న పరిస్థితి కాబట్టి నేను ప్రార్థన మానేశాను అని చెప్పింది. నిజంగా అక్కడక్కడ వింటమే ఇలాగ చేస్తారంట అని కానీ నేనే ప్రత్యక్షంగా విన్నాను ఆ మాటలను. లేదు నా ప్రియ సహోదర సహోదరి, నువ్వు ఎప్పటికీ అలా చేయకూడదు. దేవుడు మేలు చేసినంత కాలం కూడా దేవుడు నాకు అలా చేశాడు, ఇలా చేశాడు, ఆహా ఓహో ఇంత గొప్ప దేవుడు లేడని, ఇప్పుడు కార్యం చేయకపోతే నేను ప్రార్థన మానేస్తాను, నేను చర్చి మానేస్తాను, బైబిల్ని పక్కన పెట్టేస్తాను అని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ఏదో ఇస్తేనే దేవుని వెనక వెళ్ళటమో, ఇవ్వకపోతే ఆగిపోవటమో అలా చేస్తే మనకి అసలు దేవుని వెంబడించినటువంటి క్రైస్తవేతరులకి ఎటువంటి తేడా లేనేలేదు. ఇంకా వాళ్ళే కాస్త నమ్మకంగా వచ్చి మా బిడ్డ కోసం ప్రార్థన చేయండి, మీరు మీ ప్రార్థనలో మా బిడ్డకి వివాహం కొరకు ప్రార్థన చేయండి, మా బాబు సరిగా చదవట్లేదు అని మనకొచ్చి చెప్తూ ఉంటారు. నిజంగా వాళ్ళ విశ్వాసం గొప్పది. ఇంకా నేను చెప్పాలంటే ఇంత భక్తిగా జీవిస్తున్న ఆమె నిన్న సాక్ష్యం చెప్తా ఉంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కాక చెప్పాను, ఎప్పటికీ కూడా అలా చేయకూడదు అని చెప్పాను. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు నేను చెప్పిన విషయం ఏంటంటే, సమస్య లేని మనిషి ఎవరూ లేరు ఈ భూప్రపంచంలో. సమస్య లేని కుటుంబము లేదు, సమస్య లేని మనిషి లేడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది. సమస్యలను పెట్టుకొని దేవునికి ఎప్పుడూ దూరం అవ్వద్దు అని చెప్పాను. నీ సమస్యలన్నీ నువ్వు మోయలేవు. ప్రతి మనిషి కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళు మోసుకుంటూ వెళ్తే వాళ్ళు మోయలేనంత భారం అది. ఆ భారాన్ని తెచ్చి దేవుని సన్నిధిలో వేసినప్పుడు, ఆయన సులువైన కాడిని నువ్వు ఎత్తుకున్నప్పుడు నీకు ఆ సమస్య చాలా తేలికైపోతుంది. నువ్వు దేవుని సన్నిధికి రాకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా నువ్వే మోసుకుంటా పోతే ఆ భారము మరింత 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 పెరిగి నిన్ను కృంగుబాటులోనికి కిందకి దిగజార్చేస్తుంది. ఎప్పుడు కూడా నీ భారాన్ని నువ్వు మోసే ప్రయత్నం ఎప్పుడు చేయొద్దని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఏ విషయాన్ని బట్టి దేవునికి దూరం అవ్వకూడదు. తప్పకుండా దేవుడు సమస్యలను తొలగిస్తాడు. ఇది నిన్ను పరీక్షించడానికే వచ్చిందేమో అలా ఎందుకు అనుకోకూడదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. వదిలేశారు ఆయన్ని. ఆయన మేళ్ళు, ఆయన యొక్క ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చినటువంటి దీవెనలు పొందుకున్న వాళ్ళు ఇప్పుడేంటి వదిలేసి వేరే 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 మార్గాల్లోకి వెళ్ళిపోతా ఉన్నారంట. కనుక నువ్వు పోయి వ్యభిచారం చేయు స్త్రీని పెండ్లాడాలి అని వాక్యంలో మాట్లాడుచున్నాడు దేవుడు. వాళ్ళు తప్పిపోతే ఈయనకి ఏమని చెప్తున్నారు భగవంతుడు? వ్యభిచారం చేసి స్త్రీని నువ్వు పెండ్లాడాలి అని అంటున్నాడు. ఎందుకంటే సాదృశ్యంగా మాట్లాడటానికి నేను చేసుకున్నది. ఎందుకంటే నేను వ్యభిచారం చేసి స్త్రీని పెళ్లి చేసుకుంటే మీరు ఇలాగ తప్పిపోయారు అని ఒక ఉపమాన రూపంగా వాళ్ళతో మాట్లాడటానికి దేవుడు ఈయన్ని వెళ్ళి వ్యభిచారం చేసి స్త్రీని పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు. అసలు అది సాధ్యమయ్యే విషయమేనా అండి దేవుడు చెప్పేది? మనం ఎన్నో వంకలు పెడతాం.
పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు చాలామంది అంటారు, ఆ అమ్మాయి పొట్టిగా ఉందండి, ఆ అమ్మాయి పొడుగ్గా ఉందండి, ఆ అమ్మాయి ముక్కు వంకరగా ఉందండి, ఆ అమ్మాయి నల్లగా ఉందండి, ఆ అమ్మాయి జడ బారుగా లేదండి. చాలా విన్నాను ఇలాంటివన్నీ నేను. వాళ్ళు సరిగ్గా ఆస్తి ఇచ్చేవాళ్ళు కాదండి, వాళ్ళు సరిగ్గా కట్నం ఇచ్చేవాళ్ళు కాదండి, ఆ అమ్మాయి మంచి జాబ్ లేదండి అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఆ అబ్బాయికి సరిగ్గా జుట్టు లేదండి, సరిగ్గా సంపాదన లేదండి, వాళ్ళ వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ లేదండి, వాళ్ళ అమ్మా నాన్న ఈయనతో పాటే ఉంటాడంటండి. ఇప్పుడు ఈ మధ్య నేను కొత్తగా వింటున్న మాట, అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు ఉండటానికి వీల్లేదు, వాళ్ళ తల్లిదండ్రులు సపరేట్గా ఉండాలి, వీళ్ళు సపరేట్గా ఉండాలి, ముందే చెప్పేస్తున్నారు. అంతకు ఇష్టమైతేనే వివాహం, లేకపోతే లేదు. ఇప్పుడు కొత్తగా నేను వింటున్నటువంటి విషయం అన్నమాట ఇది. రాను రాను నేను ఒకసారి ఈ విషయాల గురించి ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మళ్ళీ పాత విషయం అనేది రిపీట్ అయిపోద్ది. ఏంటి పాత విషయం ఏంటి రిపీట్ అయ్యేదంటే, ఇదివరకు కన్యాశుల్కం అని ఇచ్చేవాళ్ళు. అంటే ఆడపిల్లని వివాహం చేసుకోవాలంటే మగపిల్లవాళ్ళు, వీళ్ళ తరపు మగపిల్లవాళ్ళు, వాళ్ళ తరపు వాళ్ళు వీళ్ళు ఎదురు కట్నం ఇచ్చి ఎదురు డబ్బులు ఇచ్చి ఆమెను వివాహం చేసుకునేవాళ్ళు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే రిపీట్ అవుతుంది చూడండి ప్రియులారా. కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే మగపిల్లవాళ్ళే డబ్బులు రెడీ చేసుకోవాలి. దేనికి? నీకు కావలసిన అమ్మాయి క్వాలిఫికేషను, మంచి చదువు కానీ, మంచి ఉద్యోగం కానీ, చూడటానికి అందంగా కానీ, ఇట్లా ఉన్నదాన్ని బట్టి నువ్వు డబ్బు రెడీ చేసుకోవాలి. నువ్వు డబ్బు రెడీ చేసుకుని ఇస్తే వాళ్ళు ఇంటికి వస్తారు. అదే జరుగుద్ది కొన్ని సంవత్సరాల తర్వాత, చూస్తూ ఉండండి. ఇప్పుడు ఆడపిల్లలు కండిషన్లు పెడతా ఉన్నారు, బాగా చదువుకోవాలి, లక్షల్లో సంపాదన ఉండాలి, అమ్మా నాన్న కలిసి ఉండకూడదు, ఆడపడుచులు ఎవరో ఇంటికి రాకూడదు, వచ్చినా 1 గంట వచ్చి వెళ్ళిపోవాలి. ఇలా అన్ని కండిషన్లు ఆడపిల్లలే పెడతా ఉన్నారు, చూస్తూ ఉన్నాం అన్నమాట. అయితే మన వాళ్ళు ఇలాంటి కదా చిన్న చిన్న విషయాలకే వాళ్ళు నచ్చలేదండి, ఆ మాట తిని నచ్చలేదండి, లేకపోతే వాళ్ళ ఇంట్లో సోఫాలు నచ్చలేదండి, ఆయన వేసుకున్న షర్ట్ నచ్చలేదు, ఈ పిచ్చి పిచ్చి విషయాలు మన వాళ్ళకి. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా హోషేయతో? వ్యభిచారం చేయి స్త్రీని పెండ్లి చేసుకోవాలంట. అది అసలు వింటమే కష్టమైపోతుంది నిజంగా. ఆ భక్తుడు ఎవరు అసలు, ఆయనకి ఎంత అసలు అలాంటి వాళ్ళు ఉంటారా అనిపించేలాగా ఉంది అక్కడ. వ్యభిచారం చేయి స్త్రీని పెళ్లి చేసుకోవడం, ఏదైనా దేవుడి దగ్గరికి ఎందుకు వస్తాం మనం? ఏదో బంగారం వస్తుందని వస్తాం, మంచి వివాహం అవుతుందని వస్తాం, బిడ్డలు పుడతారని వస్తాం, ఇల్లు వస్తుందని వస్తాం, ఉద్యోగం వస్తుంది అంటే ఆశీర్వాదాల కోసమే మనం వచ్చేది. అంతేగాని దేవుడు మన చేత ఒక కష్టమైన పని చేయమంటున్నాడంటే మనకి ఎంత బాధ అయిపోద్దో చెప్పలేము అసలు. దేవుడిచ్చే ఆశీర్వాదాలే మనకు కావాలి, కానీ దేవుడు ఏదైనా కష్టమైన ఒక పరీక్ష పెడితే అబ్బో మనకు అసలు వద్దనే వద్దు. ఇప్పుడు వ్యభిచారం చేస్తూ నేను పెళ్లి చేసుకోవడం అసలు సామాన్యమైన విషయమేనా అది? అసలు మనం యాక్సెప్ట్ చేయగలమా? మనకి మామూలు విషయాలే మనకి నచ్చక, వాళ్ళు నచ్చలేదు, ఇది 10వ పెళ్లి చూపు అంటండి, ఇది 15వ పెళ్లి చూపు అంటండి అని చెప్పుకుంటా ఉంటే అసలు చాలా సిగ్గుచేటు విషయం. వ్యభిచారం చేసి నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు మనసు ఒప్పుద్దా? పరాయి పురుషులతో ఉన్నటువంటి ఆమెని వివాహం చేసుకోవటానికి ఏ పురుషుడికైనా అసలు మనసు ఒప్పుద్దా? ఆమె చెయ్యి వెయ్యాలంటే అసలు మనసు అంగీకరిస్తుందా? ఆమెతో మళ్ళీ బిడ్డల కనమని కూడా వాక్యంలో రాస్తుంది. అసలు ఇది ఎట్లా ఆయన ఎలా యాక్సెప్ట్ చేయగలిగాడు? దేవుని మాటను అంతగా వాళ్ళు పాటించారు కాబట్టే బైబిల్ గ్రంథంలో వాళ్ళ పేర్లు లిఖితమై ఉన్నాయి. హల్లెలూయా. వెళ్ళి పెళ్లి చేసుకోమంటూ ఉన్నాడు. ఈ పెళ్లి చేసుకోవడం మాట అటుంచి ఇప్పుడు మనోళ్ళు వెళ్ళి భార్య ఎవరితోనో మాట్లాడితే అనుమానం, ఆఫీస్లో ఎవరితోనైనా కొంచెము చనువుగా ఉంటే అనుమానం, చుట్టాల్లో ఎవరితోనైనా మాట్లాడుతుంటే అనుమానం, చీటికి మాటికి ఫోన్లు చేసి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఇప్పుడు ఏం తిన్నావు, నువ్వు ఎటు వెళ్తున్నావు, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు, నీ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు, ఈ ఫోన్పేలో 50 రూపాయలు ఎవరు కొట్టావు, ఇవన్నీ మాట అస్సలు అనుమానం. అంటే ఆమెను ప్రశాంతంగా కూర్చొనేవారు, తినేవారు, పడుకోనేవారు, వాళ్ళు సుఖంగా ఉండరు, ఆ చేసుకున్న వాళ్ళనే సుఖంగా ఉండనేవారు అనమాట. అనుమానం అనేది చాలా పెద్ద జబ్బు అనమాట. అన్ని వ్యసనాల కంటే పెద్ద వ్యసనం అని చెప్పుకోవచ్చు ఇంకొక మాటలో చెప్పాలంటే. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నువ్వు అనుమానపు జబ్బు కలిగి ఉండటం, ఎవరితో వివాహానికి ముందు ఎవరినో ప్రేమించిందని ఇప్పుడు నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకుంటాం, అంతకుముందే ఆమెకు వివాహం అయిపోయిందంట, అంతకుముందే ఎంగేజ్మెంట్ అయిపోయిందంట, అంతకుముందే ఎవరినో ప్రేమించేసిందంట, కాబట్టి నాకు ఇప్పుడు వద్దంటాం. అట్లా కాదు. ఇక్కడ వ్యభిచారం చేయి స్త్రీని పెండ్లి చేసుకోమంటే దేవుడు చెప్పిన మాటకి తూచా తప్పకుండా ఆయన ఆమెను చేసేసుకున్నాడు. హల్లెలూయా.
ఏదో అనుమానాలు పెట్టేసుకుని మనసులో ఏదో పెట్టుకుని నీవు నీ భార్యనో భర్తనో హింస పెట్టడం కాదు. ఇప్పుడు కరెక్ట్గా ఉంటే కనుక వాళ్ళు అంటే దేవునిలో ఇప్పుడు యథార్థంగా ఉంటే వాళ్ళ పాత జీవితాన్ని నువ్వు లెక్క పెట్టాల్సిన అవసరం, ఎందుకంటే దేవుడే వదిలేశాడు కదా. ఆయన ఏమన్నాడు, వారి యొక్క గత జీవితాన్ని వారి జీవితాన్ని నేను ఎప్పటికీ కూడా లక్ష్య పెట్టను అన్నాడు. కాబట్టి వాళ్ళు అంతకుముందు ఎవరినో ప్రేమించారనో, పెళ్లి చేసుకున్నారనో, ఎవరితో ఉన్నారనో, ఎంగేజ్మెంట్ అయిపోయిందనో, ఇలాంటి పిచ్చి అనుమానాలన్నీ పెట్టుకుని నీ జీవితాన్ని నరకప్రాయం చేసుకోవడం కాదు. కానీ ఇప్పుడు చక్కగా ఉంటే, యథార్థంగా ఉంటే, దేవుళ్ళో ఉంటే వాళ్ళు చేసినటువంటి గత జీవితంలో జరిగిన ఏ పనిని నువ్వు గుర్తుపెట్టుకోకుండా వదిలేసి ఇప్పుడు చక్కగా నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఆయన చేసుకోమంటే ఆయన మారు మాట్లాడకుండా చేసుకున్నాడు. అదే మనమైతే దేవుణ్ణి కూడా వదిలేస్తాం. పాపం చేయో స్త్రీని, పాపం చేస్తున్న పురుషుడిని నేను వివాహం చేసుకోవడం ఏంటయ్యా, నువ్వు నాకేదో గొప్ప సాఫ్ట్వేర్నో లేకపోతే పెద్ద ఇంజనీర్నో పెద్ద డాక్టర్నో ఇస్తావని నేను ఆశపడతావేంటి, నువ్వు వెళ్ళి ఆయన చేసుకోమంటావేంటి? ఇప్పుడున్న పరిస్థితి అయితే అదేగా. కానీ ఆయన చెప్పారు కాబట్టి చేశాడు. ఆయన దేవుడు చెప్తే వాళ్ళు చేయటమే భక్తులు పని. మారు మాట్లాడటం లేదు. వాళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళ, దొంగతనం చేసేవాళ్ళ, హత్యలు చేసేవాళ్ళ లేదు. దేవుడు చెప్పాడంటే ఏదో ఉంటుంది అంతే, వెళ్ళిపోవటమే. అబ్రహాంని ఇస్సాకు అడిగితే మారు మాట్లాడటం లేదు. దేవుడు అడిగాడంటే ఇచ్చేయడమే అంతే, ఇంకా వెనక్కి తిరగడం లేదే. దానియేలుని తీసుకెళ్ళి సింహబోన్లో వేసేస్తారు, చంపేస్తారు, నీ ప్రాణాలు తీసేస్తారంటే చంపారులే, దేవునికి ప్రార్థన చేయకుండా బతకడం కంటే పోతే పోయిందిలే అంటే వాళ్ళ డెడికేషన్ ఎలా ఉందంటే దేవుడు కోసం ఏదైనా చేయటం అనమాట. వేరే ఆప్షన్ లేదు. ఆయన కోసం ఏదైనా అడుగేయటానికి సిద్ధమైపోతున్నటువంటి పరిస్థితి. అట్లాగే హోషేయ కూడా ఆ స్త్రీని పెళ్లి చేసుకోమంటే చేసుకున్నాడు, బిడ్డలను కనమంటే కన్నాడు. వెళ్ళి వాళ్ళ సాదృశ్యంగా వాళ్ళ బిడ్డలకి దేవుడు ఏ ఏ పేర్లు పెట్టమంటే ఆ ఏ పేర్లు పెట్టి ఆ పేర్ల ద్వారా సాదృశ్యంగా వాళ్ళతో మాట్లాడుతూ దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను పాటించి అక్కడున్న వారందరికీ కూడా ఆయన చెప్పిన మాటలను ప్రకటించడం. ప్రియులారా, మనం కూడా దేవుడు ఏదో ఇస్తేనే ఆయన వెంబడించటం కాదు. ఆయన ఏదన్నా ఒక పరీక్షను మన ముందు పెట్టినా అది చేయమన్నా చేయటానికి మనం సంసిద్ధంగా ఉండాలి. చాలామంది నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి ప్రభు, మా అమ్మ నాన్న చూసేది నో, వద్దు, అసలు వద్దనే వద్దు, వద్దనే వద్దు, వద్దనే వద్దు, ఇష్టపడరేహ. దేవునికి అవకాశం లేదు అక్కడ, వీళ్ళ సొంత నిర్ణయమే అక్కడ జరగాలి, దేవుడే అదే యాక్సెప్ట్ చేయాలి. అట్లా అదే వివాహం అనే కదా, ఏ విషయమైనా సరే దేవునికి అవకాశం ఇచ్చి ఆయన చిత్త ప్రకారం నడిచి ఆయన దీవెనలు పొందుకున్నాం. ఆయన కృపకు మనందరం పాత్రలు అవుదాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. హోషేయ భక్తుల ద్వారా నాతో మాతో మా అందరితో అనేకమైన విషయాలను ప్రభా మీరు సంధించినందుకు నాయన నా తండ్రి నీకు స్తుతులు ప్రభా, స్తోత్రాలు. నీ వాక్కు అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మీ వాక్కు వినగలిగేటటువంటి శుద్ధ హృదయాన్ని మాకు కలగచేయండి ప్రభా, స్తోత్రాలు. యేసయ్య, మేము చేసిన మేలులను మర్చిపోయేటటువంటి స్థితి మాకెప్పుడు వద్దు రాజా. నా తండ్రి, నువ్వు చేసిన ప్రతి మేలును మేము తలపోసుకుని ముందుకు వెళ్ళాలి ప్రభు. అట్టి జ్ఞానముతో కూడిన బ్రతుకును మాకు ఇవ్వండి తండ్రి, స్తోత్రము. యేసయ్య, మరి వ్యభిచారం చేసి స్త్రీని పెళ్లి చేసుకోమంటే మారు మాట్లాడకుండా భక్తుడు వెళ్ళాడు నాయన తండ్రి. మా జీవితాల్లో కూడా ప్రభా వీళ్ళు శుద్ధులా, వాళ్ళు పరిశుద్ధులా, వీళ్ళు స్వచ్ఛమైన వాళ్ళ అని ఎదట వాళ్ళని బట్టి కాదు, కానీ నా హృదయం ఎలా ఉంది, నా మనస్సు ఎలా ఉంది, నా మనస్సాక్షి ఎలా ఉందని ఎవరికి వాళ్ళు సరిచేసుకుని దేవుని యొక్క ఆజ్ఞకు లోబడే వారముగా మా బ్రతుకులు, మా జీవన విధానం, మా నడవడిక ఉండునట్లు తండ్రి మీరు సహాయం అనుగ్రహించమని, ప్రతి విషయంలో మీకు లోబడే జీవితాలను మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.